భోగాపురానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసింది. ఉత్తరాంధ్రకు ఇది తలమానికం కూడా. ఇక్కడ మరో 6 నెలల్లోనే అక్కడి నుంచి ఆపరేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు భోగాపురం సమీప ప్రాంతాలన్నీ కూడా హాట్ ఫేవరెట్గా మారిపోయాయి. ఇందువల్లే ఇప్పుడు అందరి చూపు నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం మీద ఉంది. అయితే ఆ సీటు జనసేన ఎమ్మెల్యే ఆధీనంలో ఉంది. లోకం మాధవికి 2024 ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఇచ్చారు. నిజానికి చూస్తే నెల్లిమర్ల పరిధిలో టీడీపీ చాలా బలంగా ఉంది. టీడీపీ పుట్టిన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో గతంలో చూస్తే భోగాపురం 2009 నుంచి నెల్లిమర్లగా ఉన్న అసెంబ్లీ సీటులో అధిక విజయాలు దక్కాయి. చెక్కు చెదరని క్యాడర్తో పాటు బలమైన సామాజిక వర్గం దన్ను టీడీపీకే ఉంది. అయితే పొత్తు ధర్మంలో జనసేనకు ఇప్పుడు ఈ సీటు ఇచ్చారు. ఇక వచ్చే ఎన్నికల్లో మాత్రం ఈ సీటును తామే తీసుకోవాలి అని టీడీపీ చూస్తోందట. ఎందుకంటే అప్పటికి భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి స్వింగ్లో ఉంటుంది. ఉత్తరాంధ్ర టూర్కి ప్రధానొచ్చినా ఇతర పెద్దలొచ్చినా కూడా భోగాపురం ఎయిర్పోర్ట్లోనే దిగాల్సి ఉంటుంది. దాంతో ప్రోటోకాల్ అథారిటీ అంతా నెల్లిమర్ల ఎమ్మెల్యేకే ఉంటుంది. కాబట్టి మంత్రి పదవి లేకపోయినా అంతకు మించిన దర్జా అయితే ఈ ఎమ్మెల్యేకి దక్కుతాయి కదా. ఆ సీటు వేరే లెవెల్ అని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక రియల్ ఎస్టేట్ బిజినెస్ చూస్తే ఇప్పటికీ అక్కడ పీక్స్కు చేరింది. అది మరింతగా పుంజుకునే ఛాన్సు ఉంటుంది. అందుకే ఈ కీలక నియోజకవర్గాన్ని తమ చేతులలో ఉంచుకోవాలని టీడీపీ గట్టిగానే భావిస్తోంది. మరి ఈ పరిస్థితుల నేపథ్యంలో జనసేనకు విజయనగరం సీటునిస్తారు అని అంటున్నారు. 2024లో జనసేన విజయనగరం సీటు కోరింది. కానీ పూసపాటి వారసురాలు అదితి గజపతిరాజు అక్కడి నుండి పోటీ చేస్తారు కాబట్టి ఇవ్వడం కుదరలేదు అన్నారు. జనసేనకు ఆ సీటిచ్చి నెల్లిమర్లను టీడీపీ తీసుకోవడం వరకు ఓకే, కానీ దశాబ్దాలుగా మరి ఆ సీటు నుంచే పోటీ చేస్తూ ఎమ్మెల్యేలుగా గెలిచొస్తున్న పూసపాటి వారిని తప్పిస్తే ఎలా అన్న చర్చ కూడా మొదలైంది. ఇక ఆ సీటును కాదు అని వేరే చోటకు మార్చడం సాధ్యమేనా అన్నది కూడా ఉంది. అయితే ఇప్పుడు అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ అయ్యారు. ఆయన పూర్తిగా రాజకీయాలను వదిలేసినట్లే. దీంతో అదితి గజపతిరాజును కాదు అని జనసేనకు కనుక టికెట్ ఇస్తే హైకమాండ్దే నిర్ణయం అంటున్నారు. ఇక అదితికి అన్యాయం చేయకుండా నెల్లిమల్ల నుంచి పోటీ చేయించే ఆలోచన కూడా టీడీపీలో ఉందంట. బట్ నెల్లిమల్లలో బలమైన సామాజిక వర్గంగా తూర్పు కాపులు ఉన్నారు. వారే మొదటి నుండి ఈ సీట్లో నెగ్గుతూ వస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. పూసపాటి వారసురాలికి అక్కడ ఛాన్స్ ఇస్తే వారెంతవరకు ఊరుకుంటారు అన్నది ఇప్పుడు ఇక్కడ మరో చర్చ. అదే సమయంలో ఏమాత్రం వర్గపోరు హెచ్చినా కూడా అది ఇబ్బందే అవుతుంది. అయితే మొత్తం మీద భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాదు, కానీ పూసపాటి వారసురాలకు ఇబ్బంది రావచ్చు అన్న స్పెక్యులేషన్స్ అయితే ప్రస్తుతం అక్కడ గట్టిగానే వినిపిస్తున్నాయి. మరేం జరుగుతుంది అంటే వెయిట్ చేయాల్సిందే.